మంగళగిరి ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్కు పార్టీలో ఉన్నత స్థానం లభించనున్నదన్న సమాచారం అందుతోంది. ఈ మేరకు పార్టీలో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ రిపోర్ట్. ఏపీలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమిలో 3 పార్టీలు కలిసి ఉంటూనే సొంతంగా బలం పెంచుకోవడం పైన ఫోకస్ చేస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి కానుంది. ఈ సమయంలో పాలన, పార్టీ పరంగా నిర్ణయాల వేగం పెంచాలని సీఎం చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఇదే సమయంలో పార్టీ మహానాడుకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలోనే లోకేష్కు ప్రమోషన్ అంశం తెరమీదకు వచ్చింది. లోకేష్ ఢిల్లీకి వెళ్తున్నారు. ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. దీంతో ఈ పరిణామాలు మరింత ఆసక్తిగా మారాయి. ఏడీ ప్రధానితో భేటీ. ఏపీ మంత్రి నారా లోకేష్ శనివారం ఢిల్లీ వెళ్లనున్నారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న లోకేష్కు ప్రధాని అపాయింట్మెంట్ ఖరారైనట్లు సమాచారం రావడంతో వెంటనే హైదరాబాద్ చేరుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు. ఏపీ పర్యటనకు వచ్చిన సమయంలో ప్రధాని మోదీ తనను కలవాల్సిందిగా లోకేష్కు సూచించారు. తాజాగా ఆపరేషన్ సింధూర్ తర్వాత లోకేష్ అపాయింట్మెంట్ కోరారు. కాగా శనివారం ఈ మేరకు లోకేష్కు అపాయింట్మెంట్ ఖరారైంది. ఈ పర్యటన సమయంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రజల మూడ్, ఎన్డీఏ పాలన, ఏపీలో ఏడాది కూటమి పాలన గురించి చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ పైన ప్రధానికి ఏపీ తరపున అభినందనలు తెలపనున్నారు. లోకేష్కు ప్రమోషన్, లోకేష్కు పార్టీలో, ప్రభుత్వంలో ప్రమోషన్ గురించి చర్చ జరుగుతోంది. కొద్ది నెలల క్రితం పవన్తో సమానంగా లోకేష్కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని టీడీపీ నేతలు ఓపెన్గా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చగా మారాయి. పవన్ అభిమానులు ఈ ప్రతిపాదనపైన ఘాటుగా స్పందిస్తూ పోస్టింగ్స్ పెట్టడంతో వివాదంగా మారింది. ఆ తరువాత ఈ వ్యవహారంపైన ఎవరూ మాట్లాడవద్దని టీడీపీ అధినాయకత్వం ఆదేశించడంతో వివాదం ముగిసింది. ఇక ఈ నెల 27వ తేదీ నుంచి 3 రోజుల పాటు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ పరిధిలో టీడీపీ మహానాడు జరగనుంది. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమయంలోనే ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలంటూ తీర్మానం ప్రతిపాదించి ఆమోదించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. ప్రభుత్వంలో లోకేష్ ఇప్పటికే ప్రభుత్వంలో దాదాపు నెంబర్ 2 స్థానంలో ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీలోనూ సీట్ల ఖరారు, మంత్రివర్గ కూర్పు, ప్రస్తుతం నామినేటెడ్ పదవుల విషయంలోనూ లోకేష్ పాత్ర కీలకంగా మారిందని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి గురించి మహానాడు వేదికగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. పార్టీ పదవుల విషయంలోనూ ఎవరు 2 సార్లు కంటే ఎక్కువగా ఒకే పదవిలో కొనసాగకూడదనే లోకేష్ ప్రతిపాదనకు పార్టీ పోలిట్ బ్యూరో ఆమోదముద్ర వేసింది. దీంతో ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధానితో భేటీ, పార్టీ మహానాడులో లోకేష్ పదవిపైన జరిగే నిర్ణయాలపైన టీడీపీలో ఆసక్తికర చర్చ సాగుతోంది.